అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 90వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే ఒక లైక్ చేయండి. ఇంకెప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను, ఓకేనా అంటుందాను. నిజంగానా అను అంటాడు పక్కనే ఉన్న కార్తీక్. అవును, ఇకపైన మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి పోనంటుంది. నిజంగానా? నువ్వు మాతోనే ఉండను, అప్పుడు నాకేం కాదంటారు హరిప్రసాద్ గారు. అలాగే మావయ్య, మీతోనే ఉంటానంటుంది ఆయన చేయి పట్టుకొని. మన ఇంటికి వచ్చేయను అంటారాయన. అలాగే మావయ్య, వచ్చేస్తాను అని అంటుంది అను. చాలా థ్యాంక్స్ అను అంటారు సుమిత్ర గారు. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటత్తయ్యా అంటుంది అను. మేము నీకు చేసిన దానికి నీకు ఎన్నిసార్లు సారీ థ్యాంక్స్ చెప్పినా తప్పు లేదు అను అని అంటారు. అత్తయ్య ప్లీజ్, ఇలాంటి మాటలు మాట్లాడితే నేను వెళ్ళిపోతానని అంటుంది. అమ్మో వదిలే, ఇంకెప్పుడు చెప్పను నీకు అని అంటుంది సుమిత్ర గారు. అది అలా ఉండండి అని అంటుంది అను. అందరూ నవ్వుతారు. నర్స్ వచ్చి మెడిసిన్స్ తీసుకొని రండి, ఎప్పుడు వేయాలో చెప్తానంటుంది. అలాగే అని నేను వెళ్ళి మామయ్యకి మెడిసిన్స్ తీసుకొస్తానని అను వెళ్తుంది. వెనకే నేను వస్తాను ఆగని కార్తిక్ కూడా పరిగెడతాడు. ఇప్పుడు ఎలా ఉంది హరిగారు అని రామూర్తి గారు అడుగుతుంటే పర్లేదు అంటారు. మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా వచ్చిన దగ్గర నుంచి చాలా బాధలే పడింది, కానీ మా ఇంటికి వదలలేదు. ఎన్ని కష్టాలైనా అక్కడే ఉండాలనుకుంది, కానీ మీరొచ్చి పిలిచేసరికి వచ్చేసింది. తన జీవితం గురించి ఎప్పుడూ తను ఆలోచించలేదు. నేను చెప్తున్నాను, ఇకపైన తన గురించి మాత్రమే ఆలోచిస్తుంది. మేము తనని మా ప్రాణంలాగా చూసుకుంటాం. అవునన్నయ్య, అను మాకు చాలా అపురూపం. నాకు 2 కొడుకులు. రాహుల్ పెద్ద కొడుకు చనిపోయాడు. తను చనిపోయాక వాడి విషయంలో జరిగిన వాటి గురించి, వాటి వల్ల వీళ్ళిద్దరూ ఇలా అయిపోయారు. అందుకే అనుని బాధ పెట్టారు. నిజానికి వీళ్ళకన్నా నాకన్నా ఎక్కువగా అందరినీ ప్రేమిస్తారు. ఇలా చేయొద్దను చాలా బాధపడుతుందని, కానీ వినలేదు. కానీ నా కోడలికి ఒక్కసారి చెప్పాను, ఇది నీ ఇల్లు, నీ జీవితం, నువ్వే అన్నీ సర్దిద్దాలి అని. తను నా మాట విన్నది. అందుకే ఈరోజు మా అందరి ముఖాల్లో నవ్వులున్నాయంటారాయన. నిజానికి మీకు మేము క్షమాపణలు చెప్పాలి. సారీ అన్నయ్య, అనుని చాలా బాధ పెట్టామంటారు సుమిత్ర గారు. ఇకపైన ఎప్పుడు అను ఏ విషయం మీద బాధపడే అవకాశమే రాదు. నిజానికి అందరికన్నా అనుని ఎక్కువగా బాధ పెట్టాను నేను. ఎవరికి సారీ చెప్పాలి చెప్పమ్మా? నాతో పోలిస్తే మీది చిన్న తప్పే అంటారాయన. అందరూ అనుని అర్థం చేసుకున్నారు. నేను తప్ప నాలో ఇంత మార్పు రావడానికి 25 ఏళ్ళు పట్టిందంటూ బాధపడతారు. అయ్యో, మీరు అలా బాధపడకండి. అను ఎప్పటికీ మీ కూతురు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వెళ్ళండి, కానీ మళ్ళీ సాయంత్రానికి తీసుకొని వచ్చేయండి, లేదంటే మేమే వచ్చేస్తాం, మీ ఇష్టం అంటారు ఆయన. తప్పకుండా రండి అంటారు రామూర్తి గారు. అందరూ నవ్వుకుంటారు. అయినా మా బావ పంపాలి కదా అని అంటుంది దివ్య. మీ బావ అసలు వదలడు కదా, అంటి పెట్టుకుని ఉంటాడు. నో ప్రాబ్లం అని అంటారు సుమిత్ర గారు. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అను ఇకపైనైనా సంతోషంగా ఉంటుంది అని అంటారు లక్ష్మి గారు. నిజంగా నిజం, ఎప్పటికీ తనకి ఏ కష్టం రానివ్వం మేము అని అంటారు సుమిత్ర గారు. అలాగే వదిన గారు అంటారు లక్ష్మి గారు. మెడిసిన్స్ కోసం వెళ్ళిన అను వెనకే గబగబా కార్తీక్ వెళ్ళి, ఎందుకింత ఆత్రం, ఒక్కదానివే అలా దూసుకొని పోతావేంటి అని అంటాడు. అయ్యో, నిన్ను చూడలేదు కార్తీక్ అని అంటుంది అను. ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు, జాలి అనేది లేదు కదా నీకు అను అని అంటాడు కార్తీక్. అను తలదించి, ఇక రానని ఎలా చెప్తాను, నువ్వు ఉండమంటే వెళ్ళలేను కదా కార్తీక్ అని మనసులో అనుకుంటుంది. నువ్వు వెళ్ళలేవు కదా నేను ఉండమంటే అని అంటాడు కార్తీక్. అను ఒక్కసారిగా తలపైకెత్తి ఆశ్చర్యంగా కార్తీక్ని చూస్తుంది. ఏంటి, నీ మనసులో అనుకుంది నాకెలా తెలుసని ఆలోచిస్తున్నావా? అను అడ్డంగా నిలువుగా అవును కాదు అన్నట్లుగా తలాడిస్తుంది. తెలుసు, ఎందుకంటే అక్కడ ఉన్నది నేనే కదా, అందుకని అని అంటాడు కార్తీక్. అను ప్రిస్క్రిప్షన్ ఇస్తే వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు. ఎప్పుడు అందరినీ పట్టించుకుంటూ ఉంటావు కదా, ఇది వరకు అత్తయ్య మావయ్యకి మంత్లీ చెకప్ చేస్తూనే ఉండేవాడివి, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావని అను అడుగుతుంది. ఏమోరా, నీ విషయంలో ఇన్ని జరిగాక నేను అసలు స్పృహలో కూడా లేను అనిపిస్తోంది నాకు, ఎంతో బాధగా అని అంటాడు. ఇంకా వదిలే ఈ టాపిక్, ఏ టాపిక్లో ఉన్నా ఇక్కడికి తీసుకొస్తారు ఫ్యామిలీ మొత్తం కలిసి అని అంటున్నాను. కార్తీక్ నవ్వుకొని, ఆ మెడిసిన్స్ తీసుకో అని అంటే అటు తిరిగి అవి తీసుకొని కార్తీక్ మనీ ఇవ్వు అని అంటుంది. కార్తీక్ పాకెట్లో ఉన్న పర్స్ తీసి ఏటీఎం కార్డు ఇస్తాడు. అను బిల్ పే చేసి కార్తీక్కి ఆ కార్డు ఇచ్చేసి వెళ్దామా అంటుంది. ఇద్దరు కలిసి హరిప్రసాద్ గారు రూమ్కి వెళ్తారు. సుమిత్ర గారు ఏదో జ్యూస్ ఇవ్వబోతుంటే అను గబగబా వెళ్ళి, ఈ జ్యూస్ తాగొచ్చలేదో, నేను డాక్టర్ని అడిగి వస్తానంటే, ఓయ్ ఎందుకలా పరుగులు తీస్తావు, పద్దాక కుదురుగా కూర్చో అని అంటాడు కార్తీక్. ఏదైనా తినొచ్చన్నారు ఇందాకే డాక్టర్ అని అంటారు సుమిత్ర గారు. ఓకే అంటుంది చిన్నగా అను కూర్చుంటూ. నా కోడల్ని ఏమైనా అన్నావంటే ఊరుకోను కార్తీక్ అని అంటారు హరిప్రసాద్ గారు. నీ కోడలు చేసే పనులు బాగానే ఉంటే ఏమీ అనను అని అంటాడు కార్తీక్ ఆయనకి సమాధానంగా. మీరలా వెనకేసుకొని రండి మావయ్య,
ఇంకా అక్కని ఆపలేం, అన్ని పనులు సింగిల్ హ్యాండ్తో చేస్తుంది. ఇది మాత్రం నిజమే దివ్య, నేను ఒప్పుకుంటాను అంటే నేను కూడా అంటారు కార్తీక్. సరిపోయారులే అందరూ, ఇంకా ఆపండి అంటున్నాను. అలా కాసేపు మాట్లాడుకొని మేము వెళ్తాం వదిన గారు అని లక్ష్మి గారు లేస్తూ ఉంటే అను కార్తీక్ పంపడానికి బయటికి వస్తారు. వెనకే సుమిత్ర గారు కూడా వెళ్తారు. అందరూ హాస్పిటల్ ఎంట్రన్స్ దగ్గర ఉంటారు. ఇంతలో శకుంతల గారు రిసెప్షన్లో కనిపిస్తే అను వెళ్ళి, ఆంటీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏమైంది, అందరూ బాగానే ఉన్నారా అని అడుగుతుంది కంగారుగా. రిషి బాగానే ఉన్నాడు కదా అని అంటే, లేదు అను, రిషిని తీసుకునే వచ్చాము. ఈరోజు ఎందుకో బాగా మూమెంట్స్ ఉన్నాయి, బాగా స్ట్రెస్ తీసుకుంటున్నాడు, అందుకే తీసుకొని వచ్చానంటారు. అవునా, ఎక్కడ స్ట్రక్చర్ మీద తీసుకొస్తున్నారని బయటకు చూపిస్తే అను అటు పరిగెడుతుంది. అను అను అని అంటూ కార్తీక్ పిలుస్తున్నా కూడా వినకుండా పరిగెడుతుంది. అను వెళ్ళి రిషిని చూసి, రిషి నీకేం కాదు, కంగారు పడకు, ఏమీ ఆలోచించుకు, బాగా స్ట్రెస్ ఎక్కువవుతుంది, కంట్రోల్ అని అంటుంది. అను వెనకే ఉన్న కార్తీక్ రిషిని చూసి పెద్దగా అన్నయ్య అని అంటాడు. సుమిత్ర గారు కూడా వచ్చి రాహుల్ అని అంటారు. ఒక్కసారిగా రిషి వాళ్ళని చూసి ఇంకా అబ్నార్మల్గా రియాక్ట్ అవుతాడు కార్తీక్. రిషి మీకు తెలుసా అని అంటుంది కంగారుగా అను. అను తను మా అన్నయ్య రాహుల్, నీకెలా తెలుసు, నువ్వు ఆశ్రమంలో ట్రీట్మెంట్ చేయిస్తుంది మా అన్నయ్యకా? అయ్యో ఇన్ని రోజులు తెలియలేదు నాకు అని అంటాడు. అవును అను, వీడు నా పెద్ద కొడుకు రాహుల్ అని అంటారు సుమిత్ర గారు. రాహుల్ ఏమైందిరా నీకు, ఎందుకు ఇలా ఉన్నావు అని అంటారు. రాహుల్ని పట్టుకొని అమ్మా అని అంటాడు రిషి. సుమిత్ర గారిని చూసి మళ్ళీ కార్తీక్ రాగానే బాగా సీరియస్ అయ్యి కాన్షియస్ అవుతాడు. ఇంతలో డాక్టర్ వచ్చి కమాన్ క్విక్, త్వరగా ఐసీయూకి తీసుకుని రండి అని అంటారు. అనుకి నిజంగా ఇదో పెద్ద షాక్. అసలు కార్తిక్కి ఒక అన్నయ్య ఉన్నాడన్న విషయమే తనకి తెలియదు. రిషిని లోపలికి తీసుకుని వెళ్ళాక అను కార్తిక్ దగ్గరికి వెళ్ళి, ఏంటిది కార్తిక్, రిషి నీ అన్నయ్య అంటే నీకు అన్నయ్య ఉన్నాడా, నీ సొంత బ్రదరా? దివ్య వచ్చి అక్క ఆశ్రమంలో ఉంటారు రిషి అని, ఇతనేనా అని అంటుంది. అవును అంటుంది అను. మళ్ళీ కార్తిక్ వైపు తిరిగి, చెప్పు కార్తిక్ ఏంటిది, నీకు ఒక అన్నయ్య ఉన్నాడా, అది తను ఎవరో ఎక్కడున్నాడో తెలియని స్టేజ్లోనా అని అంటున్నాను. అవును అను, అన్నయ్య చనిపోయాడని అనుకున్నాం మేము, కానీ ఇలా కోమాలో ఒక ఆశ్రమంలో ఉన్నాడని మాకు తెలియదు అని అంటాడు కార్తిక్. సుమిత్ర గారు ఏడుస్తూ, అసలు లేదు అనుకుంటున్నా, నా కొడుకుని నా కళ్ళ ముందుకు వచ్చాడని సంతోషించాలో లేదా ఇప్పుడు ఏమవుతుంది అని బాధపడాలో అర్థం కావట్లేదు అంటూ బాధపడతారు. అయ్యో అత్తయ్య ఏంటిది, మీరు ఇలా అయిపోయి ఎలా అని అంటుంది అను. సుమిత్ర గారి పక్కకు వెళ్ళి వెంటనే అనుని హక్ చేసుకొని, నీకేమిచ్చి నేను నీ రుణం తీర్చుకోవాలి అను, ఎన్ని బాధలు పెట్టాం నిన్ను, కానీ నువ్వు అందరికీ మంచే చేస్తున్నావని ఏడుస్తూ చెప్తారు. అత్తయ్య నేనేం చేయలేదు, నా ఫ్రెండ్ అదే మధు చేసినదంతా అని అంటుంది. చెల్లిగా మారి అన్నని కాపాడుకొని ఈ ఇంటి మనిషి అయ్యింది కాబోలు అని అంటారావిడ. చనిపోయారనుకున్న మీ అన్నయ్య తిరిగి వచ్చాడంటేనే మీకోసం బ్రతికి ఉన్నట్టు, ఇంకేం కాదు, కంగారు పడకండి బావా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది దివ్య ముందుకు వచ్చి. అంతే, కార్తిక్కి అన్నయ్య ఉన్నాడని నీకు తెలుసా దివ్య, నాకేమీ అర్థం కావడం లేదంటున్నాను. కార్తిక్ అను పక్కన కూర్చొని, అను అంతా నేను తర్వాత నీకు క్లియర్గా చెప్తాను అని అంటాడు. అయ్యో రిషి నీ అన్నయ్య అని నాకు తెలిస్తే నీకు నేను ఎప్పుడో చూపించేదాన్ని, ఇంకా త్వరగా ట్రీట్మెంట్ చేయించే వాళ్ళం కదా. 2 years నుంచి తను కోమాలోనే ఉన్నాడు, మిమ్మల్ని చూసినప్పుడు వచ్చిన రియాక్షన్ ఇది వరకు ఎప్పుడూ రాలేదు అని అంటుంది అను. ఇన్నాళ్ళు నువ్వు కాపాడుతూ ఉన్నది మా అన్నయ్యని అని నేను కూడా ఎప్పుడూ అనుకోలేదు అను. అసలు ఏంటి ఇన్ని పనులు చేస్తావు, అసలు నా కోసమే పుట్టావా నువ్వు లేకపోతే నేనేమైపోయేవాడినో, థ్యాంక్స్ రా అని అంటూ అనుని గట్టిగా హక్ చేసుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లో ఉన్నందుకు, ఐ లవ్ యూ అను అని. లవ్ యూ సో మచ్ రా. ఇదంతా విన్న శకుంతల గారు సైలెంట్గా అలా చూస్తూ ఉంటారు. రిషి అనుకి బంధువు అయితే ఇంకా అతనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనుకుంటారు మనసులో. ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి, రిషి ఇంతకు ముందు కన్నా ఎక్కువ మూమెంట్స్ ఉన్నాయి, ప్రస్తుతానికి ఇంజెక్షన్ అయితే చేశాను, తను కాన్షియస్లోకి వస్తే కానీ ఏమీ చెప్పలేము, ఇందాక మీతో మాట్లాడాడు కాబట్టి తనకి మాటలు వచ్చే అవకాశం ఉంది, కానీ ఇందాకే తనని కాన్షియస్లో ఉన్నప్పుడు ఒక్కోసారి కోపం, ఒక్కోసారి నార్మల్ అవ్వడం మీరే చూసుంటారు. అసలు తన కండిషన్ ఎలా ఉందో తెలియాలంటే కాన్షియస్లోకి వచ్చాకే తెలుస్తుంది. లెటస్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్. కాసేపటికి అందరూ రిషి దగ్గరికి వెళ్తారు. అను, కార్తిక్, సుమిత్ర గారు రిషి దగ్గరలో ఉంటే అను రిషి చేపట్టుకొని, ప్లీజ్ రిషి ఎలాగినా నువ్వులే, అత్తయ్య చూడు నీ కోసం ఎంత బాధపడుతున్నారు, నీకు ఈ విషయం తెలుసా, నువ్వు నాకు బావగారు వంట, అంటే మన ఇద్దరికి కూడా ఒక బంధం ఉంది, నువ్వు లేస్తే నీ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకున్నాను, కానీ నువ్వు ఇప్పుడు మన ఫ్యామిలీలో ఒక మెంబర్వి తెలుసా, నాకెంత సంతోషంగా ఉందో, త్వరగా లే రిషి,
ప్లీజ్ అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు అని అంటుందను. సుమిత్ర గారు వచ్చి రిషి చేయి పట్టుకొని, రాహుల్ ప్లీజ్ లేరా, నువ్వు లేవని ఎన్ని రాత్రులు ఏడ్చానో తెలుసా నీ కోసమని రాహుల్ చెయ్యి పట్టుకుంటారు. మెల్లగా కాన్షియస్లోకి వచ్చిన రాహుల్ నెమ్మదిగా కళ్ళు తెరిచి సుమిత్ర గారిని చూస్తూ అను అని అంటాడు. రాహుల్ కదలడం చూసిన కార్తీక్ వెళ్ళి డాక్టర్ని తీసుకొని వస్తాడు. అమ్మ ఎలా ఉన్నారు అని అడుగుతారు రాహుల్. రాహుల్ లేవడం చూసిన సుమిత్ర గారి ఆనందానికి అవధులు ఉండవు. రాహుల్ రాహుల్ నీకు నిజంగా ఏమీ కాలేదా, నీకు తెలుసా నీకేమైందో, నువ్వు చనిపోయావని అనుకుని మేము చాలా బాధపడ్డాము అని అంటారు. నాకేం కాలేదమ్మా, నేను బాగానే ఉన్నానని అంటాడు రాహుల్. ఇక నీకేం కాదు రాహుల్, మనం అందరం ఇంక పైన కలిసే హ్యాపీగా ఉంటాం, అంతా సెట్ అయిపోతుంది అంటారు సుమిత్ర గారు. రిషి నువ్వు నాకు బాగవుతావంటే నాకు నిజంగా ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అంటుంది అను. ఇంతలో డాక్టర్తో లోపలికి వచ్చిన కార్తీక్ని చూసి రిషి చాలా సీరియస్ అయ్యి మళ్ళీ ఎక్కువ అబ్నార్మల్గా రియాక్ట్ అవుతూ అరుస్తూ వెళ్ళిపోరా పో, వెళ్ళిపో అని కార్తీక్ని అంటూ ఉంటాడు. అలా అరిచి అరిచి అన్కాన్షియస్ అయిపోయి పడిపోతాడు. డాక్టర్ అందరినీ బయటకు వెళ్ళిపోమంటారు. కార్తీక్ అనుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అను చేయి రిషి వదలకుండా గట్టిగా పట్టుకొని ఉంటాడు. కార్తీక్ అని అనుని పిలిచి రిషి వదలకుండా అలా పట్టుకున్న చేయిని చూపించి విడిపించుకోబోతుంటే అది రాదు. కార్తీక్ వచ్చి రిషి చేయి పట్టుకొని అను చెయ్యి విడిపించి బయటకు తీసుకొని వెళ్తాడు. అను బయటకు వచ్చాక చాలా బాధపడుతుంది. ఒక చోట కూర్చొని చేతుల్లో ముఖం దాచుకొని ఏడుస్తుంటుంది. కంగారుగా కార్తీక్ వచ్చి ఏమైందను అని అడుగుతాడు. సారీ కార్తీక్, నా వల్లే రిషి నిన్ను అరుస్తున్నాడు అంటుంది. ఏంటి అంటాడు. అది తను కోమాలో ఉన్నప్పుడు నేను గుర్తున్నాను అంటే అప్పుడు నేను చెప్పిన అన్ని మాటలు గుర్తుంటాయి, అంటే నీ గురించి చెప్పినవన్నీ కూడా గుర్తుండే ఉంటాయి, అందుకే రిషి నన్ను అరుస్తున్నాడని ఏడుస్తుంది. సారీ కార్తీక్, అంతా నా వల్లే, నీ అన్నయ్య నిన్ను కోపడుతున్నాడని దండం పెట్టబోతుంటే వెంటనే ఆపి అను పిచ్చా నీకు, నీ వల్లే అన్నయ్య నాకు దక్కాడు, నీకు నేను ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే, అలాంటిది నువ్వు సారీ చెప్పడం ఏంటంటాడు. సుమిత్ర గారు చాలా కంగారు పడుతూ ఉంటారు. అను లేచి దివ్య నువ్వు మావయ్య దగ్గరికి వెళ్ళి ఏమీ చెప్పకుండా ఆయన చూసుకో, మేం కాసేపు ఆగు వస్తామంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి అను రిషి బాగా స్ట్రెస్కి గురయ్యాడు, తను నార్మల్ అయ్యే ఛాన్స్ ఎంతుందో అలాగే ఇప్పుడు తన ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం కూడా అంతే ఉంది. అంటే ఏంటి డాక్టర్, అర్థం కాలేదంటాడు కార్తీక్. కార్తీక్ రిషికి ఎందుకు నువ్వు నచ్చలేదు, బహుశా తనకి నచ్చని పని గతంలో నువ్వేదైనా చేసి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా కారణం ఉండుండొచ్చు, కానీ నువ్వు ఎదురుపడినప్పుడు తను చాలా ఎక్కువగా హైపర్ అవుతున్నాడు. సాధారణంగా కోమా నుండి వచ్చిన వ్యక్తి ఏ ఎమోషన్ అయినా కాస్త నార్మల్ వల్ల కన్నా కాంత భిన్నంగా ఉంటుంది. రిషి 2 ఇయర్స్ అయింది కాబట్టి ఇది బెటర్, అదే 10-20 ఇయర్స్ ఉన్న వాళ్ళని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. రిషికి ఆ సమస్య లేదు, కానీ తన కోపానికి కారణం అర్థమయ్యే వరకు కార్తీక్ని తనకి దూరంగా ఉండటమే బెటర్ అంటారు ఆయన. అలాగే డాక్టర్, నేను దూరంగానే ఉంటానంటాడు కార్తీక్. సరే మళ్ళీ తను కాన్షియస్ వచ్చినప్పుడు నువ్వు కనిపించక కార్తీక్, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అంటారు. ఓకే డాక్టర్ అని అను హరిగారి దగ్గరికి వెళ్ళి మామయ్య మేము బయట కూర్చుని ఉన్నాం, మీరేమీ కంగారు పడకండి, మీరు రెస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం, కాసేపు నిద్రపోండి అంటుంది అను. సుమిత్ర కార్తికేయనంటే అది అత్తయ్య ఇంటికి వెళ్ళొస్తానంటే తీసుకెళ్లారు, ఏవో కొన్ని థింగ్స్ కావాలంట, అందుకే అంటే సరే అని ఆయన పడుకుంటారు. దివ్యని తీసుకొని బయటకొచ్చి నువ్వు అమ్మ వాళ్ళతో వెళ్ళులే దివ్య అంటే, లేదక్క ఉంటాను, ఈ టైంలో మీ దగ్గర ఉండకుండా ఎలా వెళ్తాను, లేదక్క ఇక్కడే ఉంటాను ప్లీజ్ అంటే, సరే ఉండనివ్వను మావయ్య, అనుకి వెళ్ళిపోతుందని కార్తీక్ అంటే ఉండనిస్తారు రామూర్తి గారు కూడా. ఇంకా అను రిషి దగ్గరికి వెళ్ళి తన పక్కన చైర్లో కూర్చుంటుంది. ఏంటిది రిషి ఇలా అయిపోయావు, ఇంతలా స్ట్రెస్ అయితే ఎలా, నీకోసం అత్తయ్య ఎంతగా బాధపడుతున్నారో తెలుసా, నువ్వెప్పుడు నా మాట వింటావు కదా రిషి, ఇప్పుడు కూడా విను ప్లీజ్ అంటుందను. నెమ్మదిగా కదులుతూ అను చేపట్టుకుంటాడు. రిషి రిషి నీకు స్పృహ వచ్చిందా, నేను ఇప్పుడే అత్తయ్యని పిలుస్తాను అని లేవపోతుంటే కూర్చొని నీతో మాట్లాడాలి అని అంటాడు. ఎందుకు, ఏమైందని అడుగుతుందను. అను కోమాలో ఉన్నప్పుడు నువ్వు చెప్పినవన్నీ నేను వింటూనే వచ్చాను, నా తమ్ముడు ఇలా ఇంత దారుణంగా నిన్ను హింసిస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు, వాడి పేరు నా ముందు వినపడడం కూడా నాకు ఇష్టం లేదు, వాడు నాకు కనిపిస్తే నేను ఊరుకోను అని చెప్తాడు రిషి కాస్త కోపంగా. రిషి చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నట్టు అనిపిస్తుంది అనుకి. సరే సరే రిషి నువ్వు కూల్ అవ్వు, ఇప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నీ హెల్త్కి అస్సలు మంచిది కాదని డాక్టర్ చెప్పారు, తన గురించి ఆ తర్వాత ఆలోచిద్దాం, నువ్వు కూల్ అవ్వు అంటుంది. ఇది కాదను, ముఖ్య విషయం ఏంటంటే నువ్వు కార్తిక్ని వదిలేయాలి, నీకంతా ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, మీ ఇద్దరికి డివోర్స్ చెప్పేస్తాను, నువ్వు తను వదిలేయాలని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు రిషి అని అంటున్నారు. అవును, నువ్వు ఇక పైన వాడితో ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు, నా ఇంట్లో వాడు ఉండడం కూడా నాకు ఇష్టం లేదు, నువ్వు కార్తిక్ని వదిలేసే, నీకేం ఇబ్బంది లేదు, కావాలంటే మన ఆస్తి అంతా నీ పేరు మీద రాస్తానంటాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అయినా ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం రిషి, ఇప్పుడు నువ్వు రిలాక్స్ అవ్వు,
కాసేపు రెస్ట్ తీసుకో అని అంటుంది. లేదు అను, నువ్వు వాడితో లైఫ్ లాంగ్ ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. నిన్ను ఇంతగా ఏడిపించాడు, అంతగా వాడు ఏడవాలి, అర్థమైందా అని అంటాడు. సరే అదంతా వదిలే రిషి, నీ బీపీ హై అవుతుంది ప్లీజ్ అని బ్రతిమలాడుతుందను. లేదు నువ్వు నాకు ప్రామిస్ చేయి, నువ్వు వాడిని వదిలేస్తాను అని అంటేనే నేను నార్మల్ అవుతాను, లేదంటే నేను అసలు బ్రతకడానికి కూడా ట్రై చేయను అని అంటాడు. చెప్పు అను, నా మాట వింటానని అంటూ చేయి చాపుతాడు అను. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే చెప్పు చెప్పు అని అంటూ చెయ్యి అలాగే పెట్టి అన్కాన్షియస్ అవుతాడు అను. రిషి రిషి అని పెద్దగా అరుస్తూ డాక్టర్ని పిలవమని నర్సుకి చెప్తుంది. కాసేపట్లో డాక్టర్ వస్తారు. అను, నువ్వు బయటికి వెళ్ళంటే వెళ్తుంది, కానీ తన ఆలోచన అంతా రిషి అన్న మాటల మీదే ఉంటుంది. ఏంటిది రిషి, నువ్వు మాట్లాడుతున్నావని సంతోషపడాలా, లేదా ఇప్పుడు నువ్వు చెప్పిన విని బాధపడాలో అర్థం కావడం లేదని ఏడుస్తూ బయటకొస్తుంది. బయట ఉన్న సుమిత్ర గారు అనుని చూసి ఏమైంది, వాడు ఏమన్నాడంటారు. ఏం చెప్పనత్తయ్య, అసలు కార్తీక్ నీతో ఉండే అదృష్టమే నాకు లేదా, ఏంటి ఇన్ని కష్టాలు దాటుకొని మనం ఇక ఒకటవుతాం అనుకుంటే మళ్ళీ ఇలా అయింది. ఏం చేశాను నేను అంత పెద్ద పాపం, నాకు నువ్వు కావాలి కార్తీక్, నీతో కలిసి బ్రతకాలని చాలా చాలా ఉంది, కానీ ఎలా, ఇక అన్ని గొడవలు పోతాయి అనుకుంటే మళ్ళీ ఇలా దూరం అవ్వాల్సి వస్తుంది. నాకు అసలు బ్రతకాలనే లేదని ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. అను అని పెద్దగా సుమిత్ర గారు అరిస్తే డాక్టర్ బయటకు వస్తారు. కార్తీక్ కూడా అటే వస్తాడు. కథ ఇంకా ఉంది. మరి ఇన్నాళ్ళు అను కాపాడిన రిషియే తమ రాహుల్ అని కార్తీక్ సుమిత్రలకు తెలిసిపోయింది. కానీ అను చెప్పిన మాటల ప్రభావం వల్ల రాహుల్ కార్తీక్ అంటేనే ద్వేషం పెంచుకున్నాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? రిషి ఆరోగ్యం కోసం అను కార్తీక్ని వదిలేస్తుందా? మరి కార్తీక్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి.